పెహల్గాంలో పర్యాటకుల హత్యలపై సమగ్ర విచారణ జరిపించాలి అని ఆపరేషన్ సింధూర్లో దాగి ఉన్న నిజాలు భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి అని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నిజామాబాద్ జిల్లా సహాయ కార్యదర్శి దాసు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలో పార్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం దాసు మాట్లాడుతూ భారతదేశం నా మాతృభూమి, నా దేశ ప్రజలందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటూ ప్రతిజ్ఞ చేసి అధికారాన్ని అధిష్ఠించిన నరేంద్ర మోడీ దేశంలో జరుగుతున్న వాస్తవాలను నిర్భయంగా ప్రకటించడంలో ఎందుకు ఆలోచిస్తున్నారని అడుగుతున్నారు. పాకిస్తాన్ టెర్రరిస్టులు దేశ ప్రజల్ని చంపారని మీరు ప్రకటించగానే దేశమంతా రాజకీయాలకు అతీతంగా ఒక్కటై మీకు అండగా నిలిచింది. కానీ నరేంద్ర మోడీ దేశ ప్రజలకు నిజాలు చెప్పకుండా అమెరికా సామ్రాజ్యవాద దేశ అధ్యక్షులు ట్రంప్ ఆదేశాన్ని పాటించడం అనేక అనుమానాలకు దారితీస్తుంది అని అన్నారు. భయభ్రాంతులకు గురిచేసి టెర్రరిస్టులు ఎవరైనా వారిని కఠినంగా శిక్షించవలసిందేనని ఆయన అన్నారు. మరి 4000 మంది పర్యాటకులు ఉన్నటువంటి పహల్గాం యాత్ర స్థలంలో ఎందుకు టెర్రరిస్టులు అమానుషంగా కాల్చి చంపారు, దానికి కారణం ఏమిటి అనేది నిర్దిష్టంగా సమగ్రంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇది పాకిస్తాన్లో చర్య అని చెప్పి ప్రకటించినటువంటి ప్రభుత్వం మే 7 నాడు యుద్ధాన్ని ప్రకటించింది. మే 10 నాడు ట్రంప్ చెప్తే మనం యుద్ధం ఆపవలసిన గతి ఎందుకు వచ్చిందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతదేశం ప్రజాస్వామిక దేశం, భారతదేశం ప్రపంచంలోనే 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నటువంటి దేశం. భారతదేశానికి ఆర్థిక బలము, అంగబలం అన్నీ ఉన్నాయి. కానీ అమెరికా సామ్రాజ్యవాద దేశం యొక్క ప్రెసిడెంటు ట్రంప్ వాడి అవసరాల కోసం, వాడి ఎత్తుగడల కోసం వాడి యుద్ధాన్ని ఆపమంటే మనం ఆపడానికి ఎలా సరైందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఒక దిక్కు భారతదేశం నా మిత్రదేశం అని చెప్పి, మోడీ నా ఫ్రెండ్ అని చెప్పి మాట్లాడుతూ అటు పాకిస్తాన్కి IMFలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థలో 8,500 కోట్ల రూపాయలు ఫండ్ ఇప్పించాడు. అంటే ఆయన భారత్ కానీ, లేకపోతే పాకిస్తాన్ కానీ, లేకుంటే మొత్తం యావత్ ప్రపంచ దేశంలో ఉన్నటువంటి పేద దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు యుద్ధాలు చేసుకోవాలా, లేకపోతే తుపాకులు కొనుగోలు చేయాలని చెప్పి ఆలోచనతో కుట్రతోని ట్రంప్ వివరిస్తున్నాడు. కాబట్టి ఈ అగ్రరాజ్యం యొక్క దుర్మార్గాల్ని మనం ఒక్కసారి తెలుసుకోవాలంటే గత చరిత్రని కానీ, లేకుంటే ఒక దళారీ పాశ్చాత్యము అనే బుక్ని మనం చదివితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి ట్రంప్ సామ్రాజ్యవాదానికి మనం మోకగలడం సరిగ్గా కాదు. అది మన సార్వభౌమత్వాన్ని ఆ ట్రంప్కు మనం తాకట్టు పెట్టినట్టుగా అవుతుంది. ఇప్పటికైనా భారత ప్రజలకు ఈ సమగ్ర విచారణ, ఈ పహల్గాం మీద సమగ్ర విచారణ జరిపి బయటపెట్టాలని చెప్పి సిపిఐఎంఎల్ విమర్శగా ఈ భారత ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాము. ఒక దిక్కు పాకిస్తాన్ వాడిని కూడా యుద్ధం ఆపమంటే ఆపేసినాం. ఓకే, యుద్ధం వద్దు, శాంతి కావాలా, మంచిదే. కానీ అది మనం నిర్ణయించుకోవాలా. మన భారత ప్రభుత్వం కానీ, అక్కడ ఉన్న క్యాబినెట్ కానీ, లేకపోతే దేశంలో ఉన్నటువంటి విపక్షాలను సమావేశం చేసి చర్చించాలి, ఫైనల్ చేయాలి. ఆ విధంగా చేయాలి. కానీ దేశంలో ఉన్నటువంటి పౌరులు, దేశంలో ఉన్నటువంటి ప్రజా ఉద్యమకారులను ఏకపక్షంగా వాళ్ళ మీద అంచివేసే దొరుకుతుంది. ఇలా మావోయిస్టు అధినాయకులైనటువంటి కేశారావుని, తర్వాత గిరిజనుల్ని, ఆదివాసుల్ని అనేక మందిని హత్యలు చేయడం చాలా దుర్మార్గం. వీటి మీద సుప్రీంకోర్టుని న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అసలు మావోయిస్టుల మీద ఇంత దుర్మార్గమైన దాడి ఎందుకంటే మొత్తం ఈ మధ్య భారతదేశంలో దాదాపు ఈ గిరిజన ప్రాంతాల్లో, ఆదివాసులు వంటి గ్రామీణ ప్రాంతంలో 84 రకాల ఖనిజాలు ఉన్నాయి. వీటి చాలా విలువైనవి. ఆ యొక్క ఖనిజాలు తీస్తే లక్షల కోట్ల విలువైనటువంటి సంపద బయటకు వస్తుందని చెప్పి అంబానీ లాంటి, ఆదాని లాంటి కార్పొరేట్ అధిపతులు సర్వే చేయించారు. కాబట్టి ఆదివాసులు భయభ్రాంతం చేసి మావోయిస్టులను అంతం చేయాలని కుట్రతోని ఆదివాసులకు మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళని అంతం చేస్తే గిరిజనులు పాడిపోతారు, మావోయిస్టుల సమస్య పోతుంది. కాబట్టి భూమిని మొత్తం ఆ ప్రకృతి సంపదని ఈ తన దోస్తులైనటువంటి అంబానీ ఆదానికి ఇచ్చేటువంటి కుట్రలో భాగంగానే ఇది జరుగుతుంది. దీనిలో అమిత్ షా ఇంట్రెస్ట్ ప్రధానంగా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు జీవించే హక్కును హరించకూడదు. అదేవిధంగా చచ్చిన శవాన్ని కూడా వాళ్ళు స్వేచ్ఛగా, గౌరవంగా తన యొక్క సాగులు చేస్తామని చెప్పి కేశవరావు యొక్క తమ్ముళ్ళు అక్కడ ఛత్తీస్గఢ్కి వెళ్తే చాలా దుర్మార్గంగా వివరించి చివరికి శవాన్ని కూడా ఇవ్వకుండా, అంతిమ క్రియలు చేయకుండా ఒక దుఃఖానికి మిగిల్చారు. ఇది అప్రజాస్వామికం. ఇది మొత్తం ప్రపంచంలో మన పరువు తీసేటువంటి విధంగా భారత ప్రభుత్వం కానీ, అదేవిధంగా చంద్రబాబు ప్రభుత్వం కూడా తన రాష్ట్రమైనటువంటి కేశారావుకి
ఘనంగా శవాన్ని ఇప్పించేది దాంట్లో ప్రయత్నం చేయకుండా శవాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కానీ స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే ప్రధాని చెప్పి మహాకవి శ్రీకృష్ణ అన్నాడు. కానీ స్వతంత్ర దేశంలో చావు అనేటువంటిది చేసుకోలేనటువంటి స్వేచ్ఛగా గౌరవంగా చేసుకోలేనటువంటి దిక్కుమాలినటువంటి స్థితిని తీసుకురావడం విచారకరం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఆలోచించుకోవాలి. ప్రజల యొక్క మనోభావాలను ప్రజల యొక్క ప్రజాస్వామికాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజలకు బలికాక తప్పని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.